శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ప్రతిరోజు మనకి ఆలయానికి వెళ్ళడం అలవాటుగా ఉంటుంది. మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు భగవంతుడి పూజ చేస్తాము, ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకుంటాము, అలాగే ఆలయానికి కూడా వెళ్ళి ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటాము. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆలయానికి వెళ్ళేటటువంటి అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. అలాగే సోమవారం నాడు శివుని గుడికి వెళ్ళడం అనేది చాలామందికి ఇష్టంగా ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు శివుని వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకోకండి. ముందుగా శివుడికి ముమ్మారు ప్రదక్షిణము చేసి శివుని ముందర ఉన్నటువంటి నందీశ్వరుని యొక్క 2 కొమ్ముల మధ్య భాగము నుంచి శివునిని చూసి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేటటువంటి నామాన్ని చేసుకుంటూ శివదర్శనం చేసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శివుని గుడి నుంచి కొబ్బరికాయ మనము అక్కడ కొట్టినప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు అనేటటువంటి కొంతమంది ఛాందసవాదుల యొక్క మాట విని మీరు అలాంటి పనులు ఏమీ చేయకండి. చక్కగా ప్రసాదం తెచ్చుకోవచ్చు, ప్రసాదాన్ని స్వీకరించవచ్చు, ఆలయంలోనూ ప్రసాదాన్ని తినవచ్చు, అలాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల కొరకు ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి చక్కగా వితరణ చేసుకోవచ్చు. ఇవి కొన్ని మూఢనమ్మకాలుగా ఉంటాయి కాబట్టి ఈ మూఢనమ్మకాలని నమ్మవద్దు అని మరీ తెలియచేస్తున్నాను. సోమవారం శివుని దర్శనం అత్యంత శుభకరమైనటువంటి ఫలితాలనిస్తుంది. శుభం.